Hello everyone, welcome back to the Abhyasana program. So myself Dr. Karthik, faculty of Sairam Sampatirao team. So this Abhyasana is actually a daily mains answer writing series అమ్మా. ఓకే, సో ప్రతిరోజు మన యొక్క యూట్యూబ్ ఛానల్లో సో GS1 నుంచి GS2 నుంచి GS3 నుంచి GS4 నుంచి అదేవిధంగా సో యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఉన్నటువంటి అన్ని పేపర్స్ మీద మనకి క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. సో దాని మీద ఎవ్రీడే మార్నింగ్ 9 AM కల్లా ఓకే, సో సపోజ్ మండే అనుకోండి, సో మండే విల్ స్టార్ట్ విత్ ద GS1 ఓకే, సో ట్యూస్డే విల్ స్టార్ట్ విత్ GS2. సో ట్యూస్డే మనకి GS2 మీద క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేస్తాము. ఓకే, సో GS1 అంటే ఏముంటాయి సార్? GS1 అంటే యూ విల్ హ్యావ్ ద హిస్టరీ, ఓకే, యూ విల్ హ్యావ్ ద జోగ్రఫీ, సొసైటీ, అదేవిధంగా ఆర్ట్ అండ్ కల్చర్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి మండే ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ట్యూస్డే వచ్చేసి మనకి GS2. సో GS2 విల్ బీ ద పాలిటీ, గవర్నెన్స్, సోషల్ జస్టిస్, ఓకే, ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఓకే, వీటికి సంబంధించినటువంటి టాపిక్స్ మీద మీకు సో ట్యూస్డే ఈరోజు అంటే ఇవాళ మనకి పాలిటీ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుందమ్మా. ఓకేనా? అండ్ కమింగ్ టు ద వెన్స్డే తీసుకున్నట్టయితే, సో వెన్స్డే హ్యావ్ ద GS3. సో GS3 అంటే ఏమేమి టాపిక్స్ ఉంటాయి సార్? సో GS3 విల్ హ్యావ్ ద ఇండియన్ ఎకానమీ, ఓకే, సో అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్, అగ్రికల్చర్, సైన్స్ అండ్ టెక్, ఎన్వైర్మెంట్, ఇంటర్నల్ సెక్యూరిటీ. ఓకే, సో ఎన్ని టాపిక్స్ మీద మీకు GS3 అనేది ఉంటుందమ్మా. సో GS3 మీద క్వశ్చన్ అనేది మీకు వెన్స్డే రావడం జరుగుతుంది. ఓకేనా? అదేవిధంగా మనకి సో ఇఫ్ యూ టేక్ ద థర్స్డే, సో థర్స్డే అనేది మనకి GS4 టాపిక్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. సో ఎస్పెషలీ ఆన్ ద ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్. ఓకే, సో GS4 అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ పేపర్ ఫర్ యూపీఎస్సీ. ఓకే, సో చాలా స్కోరింగ్ ఉన్నటువంటి సబ్జెక్ట్ అమ్మా. సో చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు ఎథిక్స్ పేపర్ని. సో దిస్ విల్ కాస్ట్ దమ్ లైక్ ఎనీథింగ్. చాలా వరకు వాళ్ళు ఇబ్బంది పడతారు ఎగ్జామినేషన్లో. సో అట్లాంటి పరిస్థితి మీరు తెచ్చుకోవద్దు. సో ఎవ్రీ థర్స్డే దెర్ విల్ బి ద GS4 క్వశ్చన్ అండ్ ఇట్ విల్ వీఆర్ అప్లోడింగ్ ద ఎథిక్స్ పేపర్ ఆన్ ద థర్స్డే. ఓకే, అదేవిధంగా ఫ్రైడే తీసుకున్నట్టయితే, సో ఫ్రైడే వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ కాల్డ్ జనరల్ ఎస్ఐ. ఓకే, సో ఏ ఇన్స్టిట్యూట్లో కూడా జనరల్ ఎస్ఐకి ఎంత ప్రిఫరెన్స్ ఇవ్వరు, బట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కోరింగ్ సబ్జెక్ట్ ఫర్ యూపీఎస్సీ. ఓకే, సో చాలామంది స్టూడెంట్స్ జనరల్ ఎస్ఐని నెగ్లెక్ట్ చేస్తారు. ఓన్లీ దే విల్ గివ్ ఒక వీక్ లేదా 10 days మాత్రమే దీనికి టైం ఇస్తూ ఉంటారు. ఓకే, దట్ ఈస్ నాట్ ద రైట్ అప్రోచ్. ఓకే, సో ఎవ్రీ వీక్ యూ హ్యావ్ టు రైట్ ద జనరల్ ఎస్ఐ. ఓకే, యూ నీడ్ టు అనలైజ్ ద సిచ్యువేషన్స్, యూ నీడ్ టు డూ మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే, ఎక్కువ క్వశ్చన్స్ మీరు చేసినట్టయితే ఆటోమేటికల్లీ యూ విల్ గెట్ దట్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్ ఆల్సో. ఓకేనా? సో ప్రాక్టీస్ మేక్స్ యూ పర్ఫెక్ట్ అనేది ఊరికే చెప్పలేదు. ఓకేనా? సో ఎవ్రీడే యూ హ్యావ్ టు డూ వన్ క్వశ్చన్ రిగార్డింగ్ ద జనరల్ స్టడీస్. అదేవిధంగా ఎవ్రీ వీక్లో మనం జనరల్ ఎస్ఐ పేపర్ ఒక్కసారి అన్నా సరే మనం రాయాల్సి ఉంటుందమ్మా. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. ఓకే, అండ్ ఫైనల్లీ యూ హ్యావ్ ద సాటర్డే. సో సాటర్డే దేర్ విల్ బీ క్వశ్చన్ ఆన్ ద కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ ఈజ్ వెరీ వెరీ క్రూషియల్ ఫర్ ద మెయిన్స్ జర్నీ. సో కరెంట్ అఫైర్స్ ఎంత ముఖ్యమో ప్రతి ఒక్కరికి తెలియాలి. సో కరెంట్ అఫైర్స్ విల్ హ్యావ్ వెరీ వెరీ క్రూషియల్ ఇంపాక్ట్ ఆన్ ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ ద మెయిన్స్. ఓకే, సో దాదాపుగా మనకి ప్రతి క్వశ్చన్ కూడా కరెంట్ ఓరియంటెడ్ అప్రోచ్తోనే మనకి అడగడం జరుగుతుందమ్మా. ఓకే, సో ప్లీజ్ బీ వెరీ మచ్ కాగ్నిజెంట్. ఓకే, సో చాలా ధ్యాస అయితే కరెంట్ అఫైర్స్ మీద మీరు పెట్టండి. ఓకే, సో కరెంట్ అఫైర్స్ విల్ ప్లే వెరీ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ ద యూపీఎస్సీ మెయిన్స్ యాజ్ వెల్ యాజ్ ద ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్. ఓకేనా? రైట్. అండ్ కమింగ్ టు ద సండే మనం తీసుకున్నట్టయితే, సో సండే దేర్ వోంట్ బి ఎనీ క్వశ్చన్. ఓకే, సండే విల్ బి ఆఫ్ ఫర్ యూ. ఓకే, మీకు ఎటువంటి క్వశ్చన్ అనేది, సో ఆదివారం మీకు ఆబ్వియస్లీ దెర్ విల్ బి హాలిడే. ఓకే, దేర్ వోంట్ బి ఎనీ ప్రెషర్ ఆన్ యూ. సో అగైన్ యూ హ్యావ్ టు రెజ్యునేట్ ఆన్ మండే. మళ్ళీ రెజ్యునేట్ అయ్యి ఓకే మళ్ళీ తిరిగి మీ శక్తియుక్తులని కూడా తీసుకొని యూ హ్యావ్ టు స్టార్ట్ ప్రిపరేషన్ ఫ్రమ్ ద మండే నుంచి మళ్ళీ అభ్యాసనాన్ని తిరిగి రాయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో ఎంతకాలం రాయాలి సార్ ఇలాగంటే ఖచ్చితంగా యూ హ్యావ్ టు రైట్ అప్ టు 6 months. దాదాపుగా 6 months వరకు రాయాల్సి ఉంటుంది. ఓకే, ఇఫ్ పీపుల్ ఆర్ ఆల్రెడీ రిటర్న్ మెయిన్స్ అట్లాంటి వాళ్ళకి 3 months సరిపోతుంది. బట్ ఇఫ్ యు ఆర్ ఎ బిగినర్ అట్లీస్ట్ యూ హ్యావ్ టు రైట్ ద టెస్ట్ సిరీస్ ఫర్ 6 months. 6 నెలల పాటు ప్రతిరోజు మీరు ఆన్సర్స్ రాసినట్టయితే సో యూ విల్ బీ కన్సాలిడేటెడ్ అండ్ యూ విల్ గెట్ ఎ గుడ్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అదేవిధంగా మీకు ఎట్లా రాయాలి, ఆన్సర్ ఎట్లా అప్రోచ్ అవ్వాలి, ఏ విధంగా ట్యాకిల్ చేయాలి క్వశ్చన్స్ అనేటువంటి ఒక ఈజ్ అనేది మీకు రావడం జరుగుతుంది. సో యూ విల్ బి వెరీ కంఫర్టబుల్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్ వెన్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ 6 months ఆఫ్ టెస్ట్ సిరీస్.
ఓకే, సో ఖచ్చితంగా ఆన్సర్ రైటింగ్ సిరీస్ మీరు 6 నెలలు రాసినట్టయితే మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే. ఓకే, ఇదంతా కూడా నేను చెప్పదలుచుకున్నాను. అండ్ కమింగ్ టు ద క్వశ్చన్ ప్యాటర్న్ మనం తీసుకున్నట్టయితే అవర్ టార్గెట్ ఈజ్ ఎస్పెషల్లీ టు రీచ్ 125 మార్క్స్ ఇన్ ఎవ్రీ సబ్జెక్ట్. ఓకే, సో ప్రతి పేపర్లో కూడా మనం మనకి ఏదైతే 5 పేపర్లు ఇక్కడ మనం కవర్ చేస్తున్నామో సో అన్ని పేపర్లో కూడా యూ నీడ్ టు గెట్ 625 మార్క్స్. ఓకే, ఇవన్నీ కలిపి 625 మార్క్స్ మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఆప్షనల్లో యూ నీడ్ టు గెట్ 300 మార్క్స్, టోటల్గా 925 మార్క్స్ మీరు తెచ్చుకున్నట్టయితే ఓకే, ఇఫ్ యువర్ ఇంటర్వ్యూ విల్ గెట్ 150 మార్క్స్. ఓవరాల్గా మీ స్కోర్ ఎంత ఉంటుందమ్మా? ఇట్ విల్ బి అరౌండ్ 1075గా ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ ద ర్యాంక్ గెటింగ్ స్కోర్. ఖచ్చితంగా మీరు టాప్ 10లో ఉంటారు. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆఫ్ వీ నీడ్ టు అప్రోచ్. ఓకే, ఈ విధంగా మనం ఫ్యూచర్ ప్లాన్స్ని మనం ప్లాన్ చేసుకున్నట్టయితే, ఈ విధంగా మన యొక్క టార్గెట్స్ ఉన్నట్టయితే ఆటోమేటిక్గా ఎగ్జామ్ని మీరు ఈజీగా క్లియర్ చేయగలుగుతాము. ఓకే, సో దిస్ ఈజ్ నాట్ ఏ స్మాల్ ప్రోగ్రామ్. చాలా ఎఫర్ట్స్ పెట్టి చేస్తున్నామా. సో ప్లీజ్ అక్నాలెడ్జ్ అవర్ ఎఫర్ట్స్. అభ్యాసన ఈజ్ ఎ వెరీ హైలీ స్కిల్డ్ ప్రోగ్రామ్ for the beginners as well as the advanced people. Okay, so that is all about the program. So now let us see the question of the day. So ఒకసారి క్వశ్చన్ ఆఫ్ ద డే మనం చూద్దాం. సో లెట్ మీ జూమ్ ఇట్. కనిపిస్తుంది కదమ్మా? యా. సో దిస్ ఈజ్ ద క్వశ్చన్ ఆఫ్ ద డే. సో దే ఆర్ ఆస్కింగ్ ఎగ్జామిన్ ద స్కోప్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఇన్ ద లైట్ ఆఫ్ లేటెస్ట్ జడ్జ్మెంట్ ఆన్ ద సుప్రీం కోర్ట్ ఆన్ రైట్ టు ప్రైవసీ. రీసెంట్గా రైట్ టు ప్రైవసీ జడ్జ్మెంట్ అనేది రావడం జరిగిందమ్మా. ఓకే, సో దాని ముందు పుత్తుస్వామి జడ్జ్మెంట్ అనేది ఉంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ జడ్జ్మెంట్. సో దాని గురించి కూడా మనం మాట్లాడాలి. సో ఫస్ట్ వీ నీడ్ టు స్టార్ట్ వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్. ఓకే, సో వీ నీడ్ టు స్టడీ ద స్కోప్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అండ్ లేటర్ ఆన్ వీ నీడ్ టు టాక్ అబౌట్ ద డైనమిక్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద Supreme Court judgments regarding the fundamental rights and also the right to privacy, especially right to privacy గురించి వచ్చినటువంటి లేటెస్ట్ జడ్జిమెంట్స్ మనం ఇక్కడ రెఫర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ వీ నీడ్ టు టాక్ అబౌట్, వీ నీడ్ టు ఎగ్జామిన్. ఓకే, సో ఏ విధంగా వీ నీడ్ టు బ్రీఫ్లీ టాక్ అబౌట్ ద judiciary on the right to privacy. Okay, so after that we need to put forward the Puttaswamy judgment and other judgments. Okay, and we need to talk about the Article 21 especially regarding the రైట్ టు ప్రైవసీ. ఓకే, సో ఇవన్నీ కూడా మనం డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో మనం చేసినట్టయితే ఓకే, సో డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో మనం ఈ యొక్క క్వశ్చన్ని స్టడీ చేయాలి. బికాస్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఎస్పెషలీ ఆస్కింగ్ ద ఎగ్జామిన్ అనేటువంటి వర్డ్తో మనకి ఇవ్వడం జరిగింది. సో మీకు ఎప్పుడైనా సరే ఎగ్జామిన్ అనేటువంటి వర్డ్ మీకు వచ్చినట్టయితే సో ఆబ్వియస్లీ యూ నీడ్ టు ప్రోబ్ వెరీ డీప్ ఇన్ టు ద టాపిక్. ఓకే, టాపిక్లోకి చాలా డెప్త్ వెళ్ళాలి. ఓకే, సో వీ నీడ్ టు టాక్ మోర్ అబౌట్ ద టాపిక్ ఇన్ ఏ వెరీ డీటెయిల్డ్ మేనర్. చాలా డీటెయిల్డ్గా మనం ఇది రాయాల్సి ఉంటుందమ్మా. ఓకేనా? సో దట్ ఈస్ అబౌట్ ద క్వశ్చన్. సో క్వశ్చన్ మీరు అర్థం చేసుకుంటే యూ నీడ్ టు అండర్స్టాండ్ ద ఆన్సర్ ఆల్సో. ఖచ్చితంగా ఆన్సర్ కూడా మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ద కీవర్డ్స్ మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ కీవర్డ్ ఈస్ టు స్కోప్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్. ఓకే, వీ నీడ్ టు టాక్ అబౌట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ వీ నీడ్ టు నో అబౌట్ ద లేటెస్ట్ జడ్జిమెంట్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్ రిగార్డింగ్ ద రైట్ టు ప్రైవసీ. ఈ క్వశ్చన్ ఎన్ని మార్క్స్ అడుగుతున్నారు? 250 మార్క్స్ అడగడం జరుగుతుంది. సో 250 మార్క్స్ క్వశ్చన్ అడిగినప్పుడు ఖచ్చితంగా ఇట్ విల్ బి ద 15 మార్కర్ క్వశ్చన్. ఓకే, సో 15 మార్కర్ క్వశ్చన్ మీకు ఎప్పుడు ఇచ్చినా సరే ఓకే, సో క్వశ్చన్ పేపర్లో మీకు 10 మార్కర్స్ ఉంటాయి, 15 మార్కర్స్ ఉంటాయి. ఓకే, ఓవరాల్గా 250 మార్క్స్కి పేపర్ ఉండడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ 250 మార్క్స్లో 15 మార్క్స్ ఉంటాయి కాబట్టి సో ప్లీజ్ ట్రై టు రైట్ దిస్ 10 క్వశ్చన్స్ ఇన్ ఏ అట్లీస్ట్. ఓకే, ప్రతి క్వశ్చన్కి మీరు 11 to 12 మినిట్స్లో మీరు ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఓకే, 10 మార్కర్ అనుకోండి 7 to 8 మినిట్స్లో మీరు ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఓకే, సో ప్రస్తుతం ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి ఐ కెన్ అలవ్ యూ టు రైట్ విత్ ఇన్ 15 మినిట్స్ ఆఫ్ ద 15 మార్కర్ అండ్ 10 మినిట్స్ ఫర్ ద 10 మార్కర్. బట్ మీరు రాసే కొద్దీ ఈ యొక్క టైం ఫ్రేమ్ని మీరు తగ్గించుకుంటూ ఉండాలి. ఓకే, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ క్రూషియల్ ఫర్ ద ఆన్సర్ రైటింగ్. ఓకేనా? రైట్ అమ్మా. సో దట్ ఈస్ అబౌట్ ద క్వశ్చన్. సో నౌ లెట్ us సీ ద అప్రోచ్. ఒకసారి అప్రోచ్ మనం చూద్దాం, అప్రోచ్ ఏ విధంగా ఉంటుందో. సో ఒకసారి మనం ఇంట్రడక్షన్ చూసినట్టయితే సో ఇంట్రడక్షన్ నేను ప్రతిరోజు చెప్తున్నాను క్లాస్లో, ఈరోజు కూడా చెప్తున్నాను. సో ఇంట్రడక్షన్ షుడ్ నాట్ బి మోర్ దెన్ 30 to 40 వర్డ్స్ కంటే ఎక్కువ రాయొద్దు. ఓకే, అండ్ ఇట్ షుడ్ బి కన్ఫైన్ టు 3 to 4 లైన్స్. చాలా క్రిస్ప్గా చాలా క్లియర్గా కీవర్డ్స్ ఏమి ఇచ్చారో దాన్ని మీరే రాయాల్సి ఉంటుంది. ఓకే, సో యూ నీడ్ టు సర్చ్ ఫర్ ద కీవర్డ్స్ని మీరు సెర్చ్ చేయండి. కీవర్డ్స్లో ఏవైతే మెన్షన్ చేస్తున్నారో, ఏవైతే రాయమంటున్నారో వాటిని మాత్రమే రాయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఇక్కడ మనకు ఏమడిగారు? సో
ఆస్కింగ్ అబౌట్ ద స్కోప్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్. ఓకే, సో మనం ఫండమెంటల్ రైట్స్ యొక్క స్కోప్ గురించి కానీ సిగ్నిఫికెన్స్ గురించి కానీ మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. స్టార్ట్ ద క్వశ్చన్ విత్ ద స్కోప్ ఆర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకే, అర్థమైందా? సో ఈ విధంగా ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ద అంటే ఏంటి, ఫండమెంటల్ రైట్స్ అనేవి ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ రాయకండి. సో జస్ట్ రైట్ అబౌట్ ద సోల్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్. ఓకే, సో ఫండమెంటల్ రైట్స్ యొక్క సోల్ ఏంటి, అవి ఎందుకు ఇన్సర్ట్ చేశారు, ఓకే, వాట్ ఇస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగంలో ఓకే ప్రాథమిక హక్కులకు ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ విశిష్టత ఏంటో ఇక్కడ మనం రాయాల్సి ఉంటుంది. అంతేగాని సో ఫండమెంటల్ రైట్స్ అక్కడి నుంచి తెచ్చారు ఎక్కడి నుంచి తెచ్చారు ఇవన్నీ కూడా మీరు రాయద్దు. బీ వెరీ వెరీ ప్రిసైజ్. ఓకే, అండ్ హైలైట్ ద డైనమిక్ నేచర్ ఆఫ్ దిస్ రైట్స్. ఓకే, ఈ యొక్క రైట్స్ అనేవి ఎంతవరకు ఇంపార్టెంట్, ఓకే, ఎందుకు ఇంత డైనమిక్గా ఈ రైట్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో అదేవిధంగా ఈ ఫండమెంటల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేసినటువంటి ఇంపార్టెంట్ బాడీ ఏంటమా, దట్ ఈస్ ద వాచ్ డాగ్ ఆఫ్ ద ఇండియన్ ఫండమెంటల్ రైట్స్, దట్ ఈస్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. ఓకే, సో ఏ విధంగా ఫండమెంటల్ రైట్స్ని జ్యుడిషియరీ ఇంటర్ప్రిట్ చేస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా మీరు రాస్తే రాయండి. దట్ ఈస్ నాట్ మ్యాండేటరీ, బట్ ఫండమెంటల్ రైట్స్ యొక్క సిగ్నిఫికెన్స్ని నీట్గా 3 to 4 లైన్స్లో మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఓకే, సో ఆఫ్టర్ దట్ కమింగ్ టు ద ఒకసారి బాడీలోకి వెళ్ళినట్టయితే, సో దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద ఎగ్జామైన్ ద స్కోప్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అనేటువంటి ఒక కీవర్డ్ ఇవ్వడం జరిగింది. సో ఎగ్జామిన్ అన్నప్పుడు మనం ఎప్పుడు వీ నీడ్ టు గో వెరీ వెరీ డీపర్ ఇన్ టు ద టాపిక్కి చాలా డీప్గా వెళ్ళి మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో మనకు ఫస్ట్ స్టేట్మెంట్లో ఏమొచ్చారు, సో వీ నీడ్ టు టాక్ అబౌట్ ద ఎర్లియర్ స్టాన్సెస్ ఆఫ్ జ్యుడిషియరీ ఆన్ ద రైట్ టు ప్రైవసీ. రైట్ టు ప్రైవసీ మీద జ్యుడిషియరీ మనకి ఎర్లియస్ట్ జడ్జిమెంట్స్ ఏమి ఇచ్చింది, దాని యొక్క స్టాండ్ ఏంటి, ఓకే, సుప్రీంకోర్టు యొక్క స్టాండ్ ఏంటి రిగార్డింగ్ ద రైట్ టు ప్రైవసీ అనేది మనం రాయాల్సి ఉంటుంది. సో వీ నీడ్ టు డిస్కస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ జడ్జిమెంట్ కాల్డ్ పుత్తుస్వామి జడ్జిమెంట్. ఓకే, సో పుత్తుస్వామి జడ్జిమెంట్ ఈజ్ రిలేటెడ్ టు ద రైట్ టు ప్రైవసీ. సో కోర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ పుత్తుస్వామి జడ్జిమెంట్ ఇక్కడ మనం ఖచ్చితంగా రాయాలి. ఓకే, దట్ ఈస్ ద సోల్ ఆఫ్ ద క్వశ్చన్. ఖచ్చితంగా పుత్తుస్వామి జడ్జిమెంట్ రాయకుండా ఇక్కడ క్వశ్చన్ అనేది మనం రాయడానికి వీలే లేదు. అర్థమవుతుందమ్మా? అదేవిధంగా సో రైట్ టు ప్రైవసీ ఇక్కడ ఆర్టికల్ 21 గురించి కూడా మనం ఎంఫసిస్ చేయాలి. సో వీ నీడ్ టు సే దట్ వై ఆర్టికల్ 21 హ్యాస్ దస్ వెరీ మచ్ ఇంపార్టెన్స్ ఇన్ ద జ్యుడిషియరీ. ఓకే, సో జ్యుడిషియరీకి కూడా ఆర్టికల్ 21 ఎందుకు అంత ఇంపార్టెంట్, ఎందుకు ఆర్టికల్ 21కి అంత ప్రాముఖ్యత ఉందనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. అండ్ వాట్ ఆర్ ద కండిషన్స్ సెట్ ఫర్ ద ఇన్ఫ్రింజ్మెంట్ ఆఫ్ ప్రైవసీ. ప్రైవసీని ఎప్పుడు మనం బార్ చేయొచ్చు, వెన్ వీ కెన్ ఏబుల్ టు ఇవేట్ ద ప్రైవసీ. సో ప్రైవసీని ఓన్లీ నేషనల్ సెక్యూరిటీ, ఓకే, సో అదేవిధంగా ఏదైనా ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ కండిషన్స్లో మాత్రమే మనం వైలేట్ చేయాలి తప్ప సో నార్మల్ సిచ్యువేషన్లో మనం ప్రైవసీని ఇన్ఫ్రింజ్ చేయకూడదు అనేటువంటి ఇంపార్టెంట్ విషయాన్ని కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ వీ నీడ్ టు అవుట్లైన్ ద డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ ద ప్రైవసీ. సో ప్రైవసీ యొక్క డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అండ్ ఇంపార్టెన్స్, ఓకే, ఏ విధమైనటువంటి ఇంపార్టెన్స్ అనేది ప్రైవసీకి ఉంది. ఓకే, సో ఒక కాంప్రహెన్సివ్ ప్రొటెక్షన్ కింద దీన్ని మనం యూజ్ చేసుకోవాలి. ప్రైవసీ అనేది చాలా చాలా వెరీ వెరీ కీ ఇంపార్టెంట్ ఫండమెంటల్ రైట్ అనమాట. అట్లాంటి దాన్ని మనం డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ప్రైవసీ అంటే ఏవేవి ప్రైవసీలోకి వస్తాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చెప్పాల్సి ఉంటుందన్నమాట. సో అదేవిధంగా ఈ యొక్క రైట్ టు ప్రైవసీ అనేది ఏ విధంగా లీగల్ ఇంప్లికేషన్స్ కలిగి ఉంది, ఏ విధంగా సోషల్ స్పియర్లో మనకి యొక్క సోషల్ ఇంప్లికేషన్స్ ఏమున్నాయి మనం చూడాలి. సో వీ నీడ్ టు టాక్ అబౌట్ డిఫరెంట్ కేసెస్ అండ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ రిగార్డింగ్ ద రైట్ టు ప్రైవసీ. అదేవిధంగా సో డీక్రిమినలైజేషన్ ఆఫ్ హోమోసెక్షువాలిటీ కానీ, ఓకే, రైట్ టు ఫర్గట్ అని మర్చిపోయేటువంటి రైట్ అనేది కూడా మనకు ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం కొన్ని పాయింట్స్లో మనం మెన్షన్ చేస్తే బెటర్ ఉంటుంది. ఓకే, సో రీసెంట్లీ సుప్రీంకోర్టు పార్లమెంట్ ఏం చేస్తున్నావా, సో పార్లమెంట్ వాంట్స్ టు డీక్రిమినలైజ్ ద హోమోసెక్షువాలిటీ. ఓకే, బట్ దాని మీద సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం మాట్లాడాలి. సో రీసెంట్గా సుప్రీంకోర్టు ఏం చేస్తుందమ్మా, సో 17 అక్టోబర్లో సో సుప్రీంకోర్టు సెడ్ దట్ ద కోర్ట్ స్టాప్డ్ ద షార్ట్ ఆఫ్ అలవింగ్ ఈక్వల్ మ్యారేజ్. ఓకే, సో ఈక్వల్ మ్యారేజ్ రైట్స్ అనేవి ఇవ్వలేదు. ఓకే, సో ఇండియన్స్ కెన్ ఏబుల్ టు ఫ్రీ ఆర్ ఎంగేజ్ ద సేమ్ సెక్షువల్ రిలేషన్షిప్, బట్ లీగాలిటీ ఆఫ్ మ్యారేజ్ అనేది వాళ్ళకి ఇవ్వడం లేదు. ఓకే, సో బట్ మ్యారేజింగ్ సమ్మన్ ఆఫ్ సేమ్ సెక్స్ విల్ బీ రిమైన్ ఫర్బిడన్. ఓకే, ఖచ్చితంగా మ్యారేజెస్ని మాత్రం మేము అలౌ చేయలేము. ఇఫ్ యూ వాంట్ టు లివ్ యూ కెన్ లివ్. ఓకే, సో యూ కెన్ మేక్ ద సెక్షువల్ రిలేషన్షిప్, బట్ ద లీగాలిటీ ఆఫ్ మ్యారేజ్ విల్ నాట్ బీ గివెన్ టు ద ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ. హోమోసెక్షువాలిటీ కమ్యూనిటీకి ఇవ్వడానికి వీలు లేదు. దే డీక్రిమినలైజ్ ఇట్, బట్ దే సెడ్ మ్యారేజ్ కెనాట్ బీ డన్ ఆన్ ద లైన్స్ ఆఫ్ హోమోసెక్షువాలిటీ ఆర్ ఎల్జీబీటీ కమ్యూనిటీ అనేటువంటి విషయాన్ని సుప్రీంకోర్టు చెప్పింది. ఓకే, ఇవన్నీ కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. అదేవిధంగా వీ నీడ్ టు టాక్ అబౌట్ ద ప్రాక్టికల్ ఛాలెంజెస్ వైల్ ఎన్ఫోర్సింగ్ ద రైట్ టు ప్రైవసీ. రైట్ టు ప్రైవసీ మనం ఎన్ఫోర్స్ చేసినప్పుడు ఏ విధంగా ప్రాక్టికల్గా మనకి ఇబ్బందులు వస్తాయి. ఓకే, సో ఎస్పెషల్లీ ఇన్ ద ఏజ్ ఆఫ్ డిజిటల్ ఏజ్. ఓకే, సో ప్రస్తుతం ఉన్నటువంటి డీప్ ఫేక్ కానివ్వండి, చాట్ జీపీటీ కానివ్వండి,
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, ఓకే, క్వాంటమ్ కంప్యూటింగ్, ఇవన్నీ కూడా ఏమవుతుందమ్మా, సో దే ఆర్ ఇంట్రూడింగ్ అవర్ ప్రైవసీ, ఓకే, దే ఆర్ టేకింగ్ అవర్ ప్రైవసీ. అట్లాంటి డిజిటల్ ఏజ్లో మనం ఉన్నాం. మన యొక్క ప్రమేయం లేకుండానే మన ఫొటోస్ మార్ఫ్ అయిపోతున్నాయి, మన యొక్క మెయిల్స్ హ్యాక్ చేస్తున్నారు, మన యొక్క చార్ట్స్ అనేవి సో వేరే వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి, మన యొక్క అకౌంట్లో డబ్బులు పోతున్నాయి. ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయంటే బికాస్ ఆఫ్ ద సైబర్ క్రైమ్స్. ఓకే, సో రైట్ టు ప్రైవసీని ఎన్క్రోచ్ చేస్తున్నారు, ప్రాక్టికల్ ఛాలెంజెస్ అనేవి ఉన్నాయి. సో డిజిటల్ ఏజ్లో పీపుల్ ఆర్ ఎస్పెషల్లీ యూజింగ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ దే ఆర్ డూయింగ్ ద మాల్ ప్రాక్టీసెస్. ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ ఫైనల్లీ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ రిగార్డింగ్ ద ఇండియన్ గవర్నమెంట్. ఓకే, సో ఇండియన్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి పర్సనల్ డేటా బిల్ అనేది మనం ఇక్కడ మాట్లాడాలి. అదేవిధంగా సో వీ నీడ్ టు టాక్ అబౌట్ ద మోర్ ఎఫర్ట్స్ అండ్ వీ నీడ్ టు టాక్ అబౌట్ ద ఫర్దర్ మెజర్స్ దట్ ఈస్ ఎస్పెషల్లీ ఇంప్రూవింగ్ ద రైట్ టు ప్రైవసీ ఇన్ ద డిజిటల్ ఏజ్. ఓకే, ఇవన్నీ కూడా మనం మాట్లాడాలి. ఓకే, సో దిస్ ఈస్ ద వే యూ నీడ్ టు అడ్రస్ ద బాడీ. వెరీ వెరీ బిట్, చాలా మనకి ఎగ్జామిన్ అనేటువంటి వర్డ్ ఇచ్చినప్పుడే మనకు అర్థం అవ్వాలి. సో వీ నీడ్ టు డిగ్ వెరీ డీపర్, వీ నీడ్ టు టాక్ అబౌట్ డిఫరెంట్ పర్స్పెక్టివ్. ఇక్కడ మనకి సో ప్రోస్ అండ్ కాన్స్ రాసేసి పక్కన పెట్టడం కాదు, వీ నీడ్ టు డిగ్ వెరీ డీప్ అనమాట. ఓకే, అండ్ ఫైనల్లీ కమింగ్ టు ద కన్క్లూజన్లోకి మనం వెళ్ళినట్టయితే, సో కన్క్లూజన్ ఈజ్ ఎస్పెషలీ టాకింగ్ అబౌట్ ద వీ నీడ్ టు అడ్రస్ ద సిచ్యువేషన్ ఆఫ్ రైట్ టు ప్రైవసీ. సో రైట్ టు ప్రైవసీ ఎందుకు అంత ఇంపార్టెంట్? ఓకే, సో రైట్ టు ప్రైవసీ బ్రీచ్ అయితే ఏదైనా ప్రాబ్లం వస్తుందా? ఓకే, ఎంతవరకు ప్రాబ్లం వస్తుంది? ఇవన్నీ మనం బాడీలో మాట్లాడాం. సో ఫైనల్లీ వీ నీడ్ టు టాక్ అబౌట్ ద బ్యాలెన్స్డ్ అండ్ కాంప్రహెన్సివ్ అప్రోచ్ అండ్ వీ నీడ్ టు టాక్ అబౌట్ ద ప్రైవసీ రైట్స్ ఆల్సో. ఖచ్చితంగా ప్రైవసీ అనేది ఉండాలి. ఓకే, అంటిల్ అన్లెస్ దేర్ విల్ బీ సమ్ నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ కానివ్వండి, ఓకే, సో లేదా ఎనీ కైండ్ ఆఫ్ సర్టెన్ ఎమర్జెన్సీ ఇష్యూస్లో మాత్రమే సో రైట్ టు ప్రైవసీకి భంగం కలగాలి తప్పితే ఓకే రిగార్డింగ్ ఎనీ అదర్ ఇష్యూస్ ఓకే దేర్ షుడ్ బి నో వైలేషన్ ఆఫ్ రైట్ టు ప్రైవసీ. ఓకేనా? సో ఖచ్చితంగా వీ నీడ్ టు కన్సిడర్ ద నేషనల్ టెక్నాలజికల్ యాజ్ వెల్ యాజ్ ద సొసైటల్ న్యూనాన్సెస్ అండ్ వీ హ్యావ్ టు కమ్ విత్ ఏ బ్యాలెన్స్డ్ అప్రోచ్ రిగార్డింగ్ ద ప్రైవసీ రైట్స్. ఖచ్చితంగా మనం ప్రైవసీని మనం అప్హెల్డ్ చేయాలి బికాస్ సో వీఆర్ ఇన్ ద వెరీ వెరీ డిజిటల్ ఏజ్. ఓకే, డిజిటల్ ఏజ్లో ఉన్నాం అనమాట, వెరీ సెన్సిటివ్ అనమాట. ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ఫర్మేషన్ ఈజ్ వెరీ వెరీ క్రూషియల్. చిన్న ఇంపార్ట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇట్ విల్ కాజ్ సో మచ్ ఆఫ్ డ్యామేజ్ అండ్ డిస్ట్రాక్షన్ టు ద ఎంటైర్ సొసైటీ. ఓకే, సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనమ్మా? సో ఏ చిన్న మిస్టేక్ మనం చేసినా ఓకే, సో ఈవెన్ దో వీ డోంట్ నో బట్ దట్ కైండ్ ఆఫ్ మిస్టేక్ విల్ బీ యూటిలైజ్డ్ బై సమ్ వన్ అండ్ దే విల్ టార్గెట్ యూ ఇన్ దిస్ డిజిటల్ ఏజ్. ఓకే, చాలా జాగ్రత్తగా మీ ప్రైవసీని మీరు కాపాడుకోండి. ఓకే, సో ఎస్పెషలీ టీనేజ్ పీపుల్. ఓకే, సో పీపుల్ హూ ఆర్ ఇన్ ద టీనేజ్ సో దే డోంట్ నో అబౌట్ ద డిజిటల్ మీడియా. ఓకే, అండ్ దే వర్ యూజింగ్ వితౌట్ ఎనీ సేఫ్టీ ప్రికాషన్స్ అండ్ దే వర్ గెటింగ్ ట్రాప్డ్ బై దీస్ పీపుల్. ఓకే, సో అట్లాంటివి జరగకుండా మీరు చాలా జాగ్రత్తగా ఫొటోస్ కానివ్వండి, ఏదైనా పర్సనల్ మెయిల్స్ కానివ్వండి. ఓకే, సో సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ షుడ్ నాట్ బీ సెండ్ త్రూ ద digital platforms. Okay, that is very very important. So please uphold your privacy and don't be bait of someone's who are especially the cyber crimes ఎవరైతే చేస్తారో వాళ్ళకి మీరు ఆహారంగా మారవద్దు. ఓకేనా? సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే హియర్. అర్థమైందా? రైట్. సో there is a small announcement for you. Spare me for 2 minutes. I will complete it. ఓకే, సో ఏపీఎస్సి యొక్క నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందమ్మా. సో ఏపీఎస్సి నోటిఫికేషన్ రావగానే సో చాలామంది అభ్యర్థుల మొహాల్లో ఆనందం అయితే కనిపించింది. ఓకే, బికాస్ దిస్ ఈజ్ ద మోస్ట్ అవైటెడ్ నోటిఫికేషన్ ఫర్ ద ఆంధ్ర స్టూడెంట్స్. ఎవరైతే ఆంధ్ర స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు ఎప్పటి నుంచో కూడా ఏపీఎస్సి గ్రూప్ 2 నోటిఫికేషన్ కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఓకే, సో మొత్తానికి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఓకే, సో నౌ ఇట్స్ ద టైమ్ ఫర్ ద ప్రిపరేషన్. ఖచ్చితంగా అందరూ కూడా ప్రిపేర్ అవ్వాల్సినటువంటి సమయం అయితే ఆసన్నమైంది. ఓకే, సో ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, దాని యొక్క రోడ్ మ్యాప్ ఏంటి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం మాట్లాడుకున్నట్టయితే సో ద సాయిరామ్ సంపతరావు ఎడ్యుకేషన్ ఈజ్ ప్రొవైడింగ్ ద రోడ్ మ్యాప్ ఫర్ ద ఎంటైర్ గ్రూప్ 2. ఓకే, మీరు ప్రిపేర్ అయినటువంటి గ్రూప్ 2 ప్రిపరేషన్ని ఇంకొంచెం ఈజీగా మార్చేందుకు ఈ యొక్క కోర్స్ని అయితే లాంచ్ చేయడం జరిగిందమ్మా. ఓకే, సో కోర్సులో ఏమేమి ఉంటాయంటే వీఆర్ టీచింగ్ ద క్లాసెస్ ఆఫ్ ఎంటైర్ ఏపీఎస్సి సిలబస్ విత్ ఇన్ 800 hours. ఓకే, 800 గంటల్లో మొత్తం క్లాసెస్ అన్ని టాపిక్స్ని కూడా కాంప్రహెన్సివ్ క్లాసెస్ కింద మనం కవర్ చేస్తాము. ప్రతి ఒక్క క్లాస్కి కూడా మనం పీడిఎఫ్ నోట్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఓకే, సో ఎస్పెషల్లీ ఏపీ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అయినటువంటి ఏపీ హిస్టరీ కానివ్వండి, ఏపీ ఎకానమీ కానివ్వండి, ఏపీ జోగ్రఫీ కానివ్వండి. ఓకే, సో ఆల్ ద ఏపీ రిలేటెడ్ సబ్జెక్ట్స్ విల్ బీ గివెన్ స్పెషల్ ట్రీట్మెంట్ అండ్ ఎస్పెషల్లీ దిస్ విల్ ఎడ్జ్ యువర్ మార్క్స్. దీనివల్ల ఏమవుతుందో మీకు మిగతా ఆస్పిరెంట్స్తో పోల్చుకుంటే మంచి మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఎవరైతే ఏపీ రిలేటెడ్ సబ్జెక్ట్స్లో ఎక్కువ మార్కులు సాధిస్తారో వాళ్ళకి మంచి ర్యాంక్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది.
ఓకే. సో దట్ ఈస్ వై వీఆర్ గివింగ్ స్పెషల్ ఎంఫసిస్ ఆన్ ద ఏపీ రిలేటెడ్ సబ్జెక్ట్స్. ఓకే. అదేవిధంగా మనం చూసినట్టయితే టెస్ట్ సిరీస్ చూసినట్టయితే ఇఫ్ యూ సీ ద టెస్ట్ సిరీస్, సో టెస్ట్ సిరీస్ ఆల్సో దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగిందమ్మా. ఓకేనా. సో ఎవరైతే ఆస్పిరెంట్స్ గ్రూప్ 2 తీసుకుంటారో వాళ్ళకి టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ వీఆర్ గోయింగ్ త్రూవర్డ్స్ ద స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ ఈ ప్రోగ్రామ్ అంతా కూడా జరుగుతుందమ్మా. ఓకే. ఎస్పెషలీ సో 1:30 రేషియోలో స్టూడెంట్స్ని మనం తీసుకోవడం జరుగుతుంది. ఎవ్రీ స్టూడెంట్ విల్ బీ అండర్ ద పర్వ్యూ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్. ఓకే. సో ఖచ్చితంగా వాళ్ళని చాలా జాగ్రత్తగా మేము తీర్చిదిద్దుతాము. దట్ ఈస్ మై పర్సనల్ గ్యారంటీ. అండ్ ద కోర్స్ కంటెంట్ తీసుకున్నట్టయితే వీఆర్ ప్రొవైడింగ్ అ లైఫ్ టైమ్ యాక్సెస్ టు ద కోర్స్ కంటెంట్. ఒక్కసారి మీరు ఏపీఎస్సి ఒకసారి గ్రూప్ 2 కోర్సును మీరు తీసుకున్నట్టయితే ఓకే, ఈవెన్ దో ఇఫ్ యూ మిస్ వన్ నోటిఫికేషన్, నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా మీరు వచ్చి ఇక్కడ కూర్చొని మళ్ళీ చదువుకునేటువంటి వెసులుబాటు అయితే కల్పిస్తాం. బట్ దట్ ఈస్ నాట్ ద థింగ్. ఖచ్చితంగా ఎవరైనా కూడా ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నటువంటి అవకాశాలు చాలా తక్కువగా వస్తాయి. ఓకే. అండ్ దిస్ ఈజ్ ద బంపర్ నోటిఫికేషన్. ఆల్మోస్ట్ ఆల్ 900 పోస్ట్స్ అనేవి మనకు పడ్డాయి. ఖచ్చితంగా ఎటువంటి నిర్లక్ష్యం చేయకండి. సో ప్లీజ్ స్టార్ట్ ద ప్రిపరేషన్. ఎవరైనా సరే జాయిన్ అవ్వాలనుకున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే సో కింది నెంబర్కి కాల్ చేసి వెంటనే ఓకే. సో 5,000 రూపీస్ అమ్మ కోర్స్ ఫీజు, వెంటనే జాయిన్ అవ్వండి. ఓకే. సో క్లాసెస్ స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ. ఓకేనా. డోంట్ బీ లేట్. సో లేట్ అయితే ఏమవుతుంది, ఫీజు పెరుగుతుంది. అదేవిధంగా ఫీజు పెరగడమే కాదు, మీ యొక్క బర్డెన్ కూడా పెరుగుతుంది. సో ఎవ్రీ డే ఈజ్ ఇంపార్టెంట్. మనకు ఓన్లీ 2 months ఉంది కాబట్టి సో చాలా జాగ్రత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకే. సో ప్లీజ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ సో ప్లీజ్ కాంటాక్ట్ టు దిస్ నెంబర్ ఫర్ జాయినింగ్ ఆఫ్ అడ్మిషన్. ఓకే. ఈ నెంబర్కి కాల్ చేసి వెంటనే జాయిన్ అవ్వండి అమ్మా. ఓకేనా. అండ్ కమింగ్ టు ద స్క్రీనింగ్ టెస్ట్. ఓకే. సో స్క్రీనింగ్ టెస్ట్కి సపరేట్గా క్లాసెస్ తీసుకుంటున్నాము. ఓకే. సో పీపుల్ హూ ఆర్ అనేబుల్ టు ఓకే, సో మెయిన్స్ ఎప్పుడో పడుతుందో తెలియదు సార్ మాకు, ప్రస్తుతానికి ప్రిలిమ్స్ మాత్రమే మాకు కావాలి అనుకునేటువంటి ఎవరైనా అభ్యర్థులు ఉంటే సో వాళ్ళకి ఈ యొక్క ప్రోగ్రామ్ సరిపోతుంది. బట్ ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారో సో దే హ్యావ్ టు చూస్ ఫర్ ద మేము ఫస్ట్ చెప్పినటువంటి ప్రోగ్రామ్నే చూస్ చేసుకోండి. ఓకే. సో దిస్ ఈజ్ ఫర్ ద నాన్ సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో, సర్లే ప్రిలిమ్స్ అవనివ్వండి, మెయిన్స్ తర్వాత చూసుకుందాము, ఓకే, ర్యాండమ్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ సరిపోతుంది. ఓకే. సో హియర్ వీఆర్ టీచింగ్ 500+ ఆఫ్ కాంప్రహెన్సివ్ క్లాసెస్. ఓకే. దాదాపుగా 500 hours ఆఫ్ క్లాసెస్ అనేవి ఇక్కడ ఉంటున్నాయి. అదేవిధంగా టాపిక్ వైజ్, ఎస్పెషల్లీ టాపిక్ వైజ్ పీడిఎఫ్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాము. స్పెషల్ ఎంఫసిస్ ఆన్ ద ఏపీ సబ్జెక్ట్స్. ఓకే. సో ఎవ్రీథింగ్ విల్ బీ సిమిలర్, బట్ దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ద స్క్రీనింగ్ టెస్ట్. ఓకే. ఇక్కడ మెయిన్స్ టెస్ట్ సిరీస్ అనేది, మెయిన్స్ సబ్జెక్ట్స్ అనేది ఎక్కడ కూడా చెప్పేటువంటి అవకాశం లేదు. ఓకేనా. సో ఎవ్రీథింగ్ విల్ బీ వెరీ వెరీ సిమిలర్ టు ద గ్రూప్ 2 ప్రోగ్రామ్. ఓకే. సో ఫీజు వచ్చేసి మనకి 2,999 రూపాయలు మాత్రమేనమ్మా. ఓకే. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ అవ్వండి. ఓకే. And coming to the our most important program of UPSC, that is the Zero to Zenith. Okay. So this is the flagship program of our institute. Very very super program. ఓకే. సో ఎస్పెషల్లీ ఎవరైతే యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఉంటారో సో ఎవరైతే 2023 కానివ్వండి 2024 కానివ్వండి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఉన్నప్పుడు సో ఖచ్చితంగా ఈ కోర్స్ని అయితే తీసుకోండి. ఇట్ ఈస్ ద మాస్టరీ కోర్స్. ఓకే. సో నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. ఒక్కసారి ఈ కోర్స్ తీసుకున్నట్టయితే యూ కెన్ గెట్ యాక్సెస్ టు ఏపీఎస్సి, టీఎస్పిఎస్సి, ఏదైనా సరే మీకు మా ఇన్స్టిట్యూట్ తరఫు నుంచి యాక్సెస్ ఉంటుందమ్మా. ఓకే. సో అంత ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. ఎవ్రీథింగ్ విల్ బీ అండర్ దిస్ అంబ్రెల్లా. ఓకే. ప్రతి సబ్జెక్టు కూడా మీరు ఒకసారి యూపీఎస్సీ జీరో టు జినిత్ మీరు తీసుకున్నట్టయితే ఎవ్రీ సబ్జెక్ట్ విల్ గెట్ యాక్సెస్. ప్రతి సబ్జెక్ట్ని మీరు ఏపీ కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, ఎవ్రీథింగ్ యూ విల్ గెట్ యాక్సెస్ అనమాట. ఓకే. అండ్ ఈ యొక్క కోర్స్ బెనిఫిట్స్ మనం చూసినట్టయితే సో దేర్ విల్ బి డెడికేటెడ్ ఫ్యాకల్టీ ఫర్ ద క్లాసెస్. ఓకే. ప్రతిరోజు మీకు డెడికేటెడ్ లైవ్ సెషన్ ఉంటుంది. అదేవిధంగా రికార్డెడ్ సెషన్స్ కూడా మీకు అప్లోడ్ అవుతాయి. ఓకే. సో ఖచ్చితంగా కొన్ని సెషన్స్ లైవ్ ఉంటాయి, కొన్ని రికార్డెడ్ ఉంటాయమ్మా. ఓకే. వెరీ వెరీ ఇంపార్టెంట్ సెషన్స్ విల్ బి టేకెన్ లైవ్. ఓకే. అండ్ సమ్ నాన్ ఇంపార్టెంట్ సెషన్స్ ఏవైతే ఉంటాయో మెయిన్ సబ్జెక్ట్స్ సో దట్ విల్ బి టేకెన్ ఇన్ ద రికార్డెడ్ వే. ఓకే. బట్ ఆల్ ద ఏదైనా లైవ్ కానీ రికార్డెడ్ కానీ మీకు ఉన్నప్పుడు సో ఇఫ్ యూ మిస్ ద లైవ్ ఖచ్చితంగా మీరు రికార్డెడ్ వీడియోస్ని చూసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే. సార్ ఎన్ని రోజుల వరకు చూసుకోవచ్చు అంటే ఎన్ని డేస్ అన్నా. ఓకే. వీఆర్ గివింగ్ ద లైఫ్ టైమ్ యాక్సెస్ టు ద కోర్స్ కంటెంట్. ఒక్కసారి మీరు ఎన్రోల్ అయితే లైఫ్ టైం మీరు ఈ యొక్క వీడియోస్ని యాక్సెస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ యొక్క పీడిఎఫ్ని యాక్సెస్ చేసేటువంటి అవకాశం లైఫ్ టైం లభిస్తుంది. ఓకే. దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. ఓకే. అండ్ టాపిక్ వైజ్గా మనకి ఏమవుతుందో పీడిఎఫ్ నోట్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాము. ప్రతి ఒక్క టాపిక్ని క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే. అండ్ ఎవ్రీ టాపిక్ విల్ బీ హ్యావింగ్ ద పీడిఎఫ్ నోట్స్. ప్రతి టాపిక్కి పీడిఎఫ్ నోట్స్ అనేది ఇన్స్టిట్యూట్ వారు ప్రొవైడ్ చేస్తారు. ఓకే. అండ్ థర్డ్లీ ద టెస్ట్ సిరీస్. ఖచ్చితంగా యూపీఎస్సీ ప్రిపేర్ అయినటువంటి స్టూడెంట్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు టెస్ట్ సిరీస్ తీసుకోకుండా ప్రిపేర్ అవ్వకూడదు.
టెస్ట్ సిరీస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద ప్రిపరేషన్. అట్లాంటి టెస్ట్ సిరీస్ని మనం ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోవాలి. సో అవర్ ఇన్స్టిట్యూట్ ఈస్ గోయింగ్ టు లాంచ్ టెస్ట్ సిరీస్ ఆన్ ద నెక్స్ట్ మంత్. ఓకేనా? సో జనవరిలో ఈ యొక్క టెస్ట్ సిరీస్ని లాంచ్ చేయబోతున్నామా. సో వెరీ వెరీ బ్యూటిఫుల్ టెస్ట్ సిరీస్, ఎస్పెషల్లీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి మీకు మంచి రివిజన్ కింద ఏర్పడుతుంది ఇది. అదేవిధంగా మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఓవరాల్ 1 year ప్రోగ్రామ్ని కూడా లాంచ్ చేస్తున్నాము. దట్ విల్ బి వెరీ వెరీ సూన్. ఓకే, సో ప్లీజ్ ట్రై టు ఎన్రోల్ దిస్ ప్రోగ్రామ్. ఇట్ విల్ బి ఏ వెరీ మచ్ వండర్ఫుల్, చాలా వండర్ఫుల్ ప్రోగ్రామ్ అనమాట. ఓకే, అండ్ వీఆర్ ఆల్సో గివింగ్ స్పెషల్ ఎంఫసిస్ ఆన్ ద ఎథిక్స్. ఓకే, ఎథిక్స్ పేపర్ అనేది ఉంది, ఎస్ఐ పేపర్ అనేది, ఈ రెండు కూడా వెరీ వెరీ క్రూషియల్ ఫర్ ద యూపీఎస్సీ స్కోరింగ్ ప్యాటర్న్. ఓకే, స్కోరింగ్ ప్యాటర్న్స్ మీరు పెరగాలనుకుంటే, మార్క్స్ ఎక్కువ సాధించాలనుకుంటే ఖచ్చితంగా ఈ రెండింటి మీద మీరు ఎంఫసిస్ అనేది చేయాలమ్మా. ఓకే, ఎందుకు ఎథిక్స్ పేపర్ ఇంపార్టెంట్ అంటే, సో ఎథిక్స్ పేపర్ని చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు, చాలా తక్కువ మార్క్స్ వస్తాయి. ఎథిక్స్ పేపర్లో ఎవరైతే పట్టు సాధిస్తారో, ఎస్ఐ పేపర్లు ఎవరైతే పట్టు సాధిస్తారో, సో వాళ్ళకి మ్యాక్సిమం బెనిఫిట్ అనేది చేకూరుతుంది. వాళ్ళకి ఐఏఎస్ అనేటువంటి ఒక సర్వీస్ త్వరగా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఓకే, అంటే ఏంటి, అలైడ్ సర్వీసెస్ లైక్ ఐఏఎస్, ఐపీఎస్. ఓకే, అదేవిధంగా మనకి ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఎవరైతే ప్రయత్నిస్తున్నారో, సో వాళ్ళు ఖచ్చితంగా ఎథిక్స్ మీద, ఎస్ఐ మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అర్థమైందమ్మా? అంటే మిగతా అభ్యర్థులు చేయొద్దు అని కాదు, బట్ మై థింకింగ్ ఈజ్ టు సే, ఇఫ్ యూ వాంట్ టు గెట్ స్కోర్ విత్ ఇన్ 100, ఓకే, సో 100 లోపు ర్యాంక్ రావాలి అనుకుంటే ఖచ్చితంగా ఎథిక్స్ మీద, ఎస్ఐ మీద మీరు ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ఓకే, సో వీటితో పాటు కరెంట్ అఫైర్స్ ప్లేస్ ఏ వెరీ వెరీ వైటల్ రోల్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ యూపీఎస్సీ. ఖచ్చితంగా ఈ యొక్క యూపీఎస్సీ ప్రిపరేషన్లో కరెంట్ అఫైర్స్ అనేది చాలా కీ రోల్ పోషిస్తుంది అనమాట. ఓకే, అట్లాంటి కరెంట్ అఫైర్స్ని మీరు అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. సో బోత్ ద తెలుగు స్టేట్స్లోనే మన ఇన్స్టిట్యూట్ నుంచి బెస్ట్ కరెంట్ అఫైర్స్ అనేది బయటకు వస్తుందమ్మా. సో ఎవ్రీడే వీ హ్యావ్ ద అభ్యాసన ప్రోగ్రామ్. ఓకే, సో వాటితో పాటు మనకి, సో దేర్ విల్ బి ద ఎక్స్ప్లెయిన్డ్ వీడియోస్, వాటితో పాటు మనకి డైలీ న్యూస్ అనాలిసిస్, కరెంట్ అఫైర్ మాడ్యూల్స్, ఓకే, సపరేట్గా స్టాటిక్ కరెంట్ అఫైర్ వీడియోస్, ప్రతిదీ కూడా యూట్యూబ్లో మీకు ఫ్రీగా అవైలబుల్ ఉంటుంది. సో ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు లైఫ్ టైం కూడా ఎప్పుడైనా చూసుకోవచ్చు. ఓకేనా? సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ లైవ్ అప్డేట్స్ రిగార్డింగ్ ద యూట్యూబ్ ఆల్సో. ఓకే, అండ్ ద ప్రోగ్రామ్ విల్ బీ డన్ ఇన్ ద స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్తో ప్రోగ్రామ్ అనేది ఉండబోతుందమ్మా. ఓకేనా? సో ఫీజు ఎంత అంటే 40,000 మాత్రమే మనకి ఫీజు ఇక్కడ పెట్టడం జరిగింది. ఓకే, సో ఎవరైనా సరే ఇన్స్టాల్మెంట్స్ కావాలి అనుకున్నప్పుడు, ఓకే, సో ఇన్స్టాల్మెంట్స్ కూడా ఇన్స్టిట్యూట్ వారు ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, సో ఎంత ప్రొవైడ్ చేస్తారనేటువంటి విషయాన్ని ఇక్కడ కింద నెంబర్ కనిపిస్తుంది కదమ్మా, ఈ నెంబర్ కాల్ చేసి మీరు అడిగితే మేనేజ్మెంట్ వారు చెప్తారు. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద జీరో టు జెనిత్ ప్రోగ్రామ్. ఓకే, సో ఎవరైతే ఆస్పిరెంట్స్ డైరెక్ట్గా ఈ యొక్క క్లాసెస్లోకి వెళ్ళాలనుకుంటే, సో డైరెక్ట్గా కూడా వెళ్ళిపోవచ్చు. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు లిసన్, ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయి ఉంటే నో నీడ్ టు లిసన్ దిస్, బట్ న్యూ కమర్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్ అనేది మీరు ఇచ్చినటువంటి సో ప్రమోషన్ ఒకసారి చూడండి. ఓకేనా? రైట్. సో కమింగ్ టు ద ఆన్సర్, ఒకసారి మనం ఆన్సర్ చూడండమ్మా. సో ఆన్సర్లో మనం చూసినట్టయితే క్వశ్చన్ ఏమి అడిగారు, ఎగ్జామిన్ ద స్కోప్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఇన్ ద ఆర్టికల్ 21, దట్ ఈస్ అబౌట్ ద రైట్ టు ప్రైవసీ. ఓకే, సో ఒకసారి మనం క్వశ్చన్ని చూసినట్టయితే, సో ఫండమెంటల్ రైట్స్. ఓకే, సో ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఎస్పెషల్లీ మెన్షన్డ్ ఇన్ ద పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఓకే, సో రాజ్యాంగంలో 3వ భాగంలో దీన్ని పొందుపరిచారమ్మా. దీస్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ వెరీ వెరీ ఎసెన్షియల్ ఫర్ ద డెమోక్రటిక్ కంట్రీస్. ఓకే, సో డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో, సో వాటిలో ఫండమెంటల్ రైట్స్ అనేవి, సో దే బికేమ్ ద బెడ్ రాక్ ఫర్ ద డెమోక్రసీ. ఓకే, సో దే ఆర్ ఎన్షూరింగ్ ద డిగ్నిటీ. ఓకే, ఒక వ్యక్తి యొక్క డిగ్నిటీని, ఔన్నత్యాన్ని, ఈక్వాలిటీ, ఓకే, సో సమానత్వాన్ని, అదేవిధంగా ఫ్రీడమ్. ఓకే, సో ఫ్రీడమ్ అంటే ఏంటమ్మా, స్వతంత్రాన్ని కూడా సో సిటిజన్కి ఇవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా డెమోక్రసీలో ఫండమెంటల్ రైట్స్ అనే వాటిని మనం ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో వితౌట్ ఫండమెంటల్ రైట్స్ దేర్ విల్ బీ ద టెరనీ. ఓకే, సో అరాచకత్వం అనేది ప్రబలుతుంది. అట్లా రాకుండా సో ఫండమెంటల్ రైట్స్ విల్ బీ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద డెమోక్రసీ. అర్థమైందా? సో అట్లాంటి ఫండమెంటల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి సుప్రీంకోర్టుని మన రాజ్యాంగం వాచ్ డాగ్ కింద పెట్టడం అయితే జరిగింది. ఓకే, సో దేర్ ఈజ్ ఆల్సో సో మచ్ ఆఫ్ ప్రొటెక్షన్ రిగార్డింగ్ ద ఫండమెంటల్ రైట్స్. ఓకే, ఏ యొక్క పార్ట్కి కూడా అంత ప్రొటెక్షన్ అనేది కల్పించలేదు, బట్ ఫండమెంటల్ రైట్స్ వేర్ గివెన్ ద డైరెక్ట్ ప్రొటెక్షన్ అండ్ దే విల్ బీ సేఫ్ గార్డెడ్ బై ద జ్యుడిషియరీ, ద హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ ఇండియా. ఓకే, సుప్రీంకోర్టుని, అదేవిధంగా ఫండమెంటల్ రైట్స్ని హైకోర్టు కూడా కాపాడుతూ వస్తుందన్నమాట. ఓకేనా? సో ఇక్కడ మనం చూసినట్టయితే, సో ద ఇన్స్ట్రుమెంటల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ రైట్స్. ఓకే, ఈ యొక్క రైట్స్ని సో ఎప్పటికప్పుడు డైనమిక్గా సుప్రీంకోర్టు వారు లేదా హైకోర్టు వారు ఏం చేస్తున్నారు, సో ద జ్యుడిషియరీ ఈజ్ ఇంటర్ప్రిటింగ్ దిస్ ఫండమెంటల్ రైట్స్ ఇన్ ద ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ లైక్ జస్టిస్ కేఎస్ పుత్తుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా,
ఓకే, సో ఈ యొక్క కేసులో రైట్ టు ప్రైవసీ గురించి ఎస్పెషల్లీ వెరీ వెరీ ఇంపార్టెంట్ జడ్జిమెంట్ అమ్మా. సో ఇదేంటి, జస్టిస్ కేఎస్ పుత్తుస్వామి రిటైర్డ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో విచ్ రికగ్నైజ్ ద రైట్ టు ప్రైవసీ యాజ్ ద ఇన్హరెంట్ కాంపోనెంట్. ఓకే, రైట్ టు ప్రైవసీ అనేది అప్పుడు దాకా ఫండమెంటల్ రైట్స్లో లేదనమాట. సో రైట్ టు ప్రైవసీ వాజ్ నాట్ ఏ ఇన్హరెంట్ కాంపోనెంట్ ఆఫ్ ఆర్టికల్ 21, బట్ రైట్ టు ప్రైవసీని ఈ యొక్క జడ్జిమెంట్ తర్వాత సో దే సెడ్ దట్ దిస్ రైట్ టు ప్రైవసీ విల్ బీ అండర్ ద ఆర్టికల్స్ ఆఫ్ ఆర్టికల్ 14, ఆర్టికల్ 19 అండ్ ఆర్టికల్ 21. ఈ మూడు కూడా చాలా అతి ముఖ్యమైనటువంటి ఆర్టికల్స్ అమ్మ. ఈ మూడిట్లో కూడా రైట్ టు ప్రైవసీ అనేది ఉంది. ఓకే, రైట్ టు ఈక్వాలిటీ తీసుకోండి, రైట్ టు ద 6 ఫ్రీడమ్స్ తీసుకోండి, దట్ ఈస్ ఆర్టికల్ 19, రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ, దట్ ఈస్ ఆర్టికల్ 21. ఈ మూడిట్లో కూడా రైట్ టు ప్రైవసీ అనేది ఇన్హరెంట్ కాంపోనెంట్గా ఉండడం అయితే జరిగిందని చెప్పి కేఎస్ పుత్తుస్వామి కేసులో క్లియర్గా సుప్రీంకోర్టు తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 2017లో. సో అదేవిధంగా మనం బాడీలోకి వెళ్ళినట్టయితే సో వీ నీడ్ టు టాక్ అబౌట్ ద ఎవల్యూషన్ టువర్డ్స్ ద పుత్తుస్వామి జడ్జ్మెంట్. ఓకే, సో పుత్తుస్వామి జడ్జ్మెంట్ ముందు వరకు సో ఉన్నటువంటి పరిస్థితిని ఒకసారి మనం మాట్లాడాలి. ఓకే, సో ఆబ్వియస్లీ రికగ్నిషన్ ఆఫ్ ప్రైవసీ యాజ్ ఫండమెంటల్ రైట్ అనేది ఒక్కసారిగా మనకు రాలేదమ్మా. ఓకే, 2015లో పుత్తుస్వామి జడ్జ్మెంట్ అనేది సో ఇట్స్ నాట్ డైరెక్ట్లీ బ్రింగింగ్ ద రైట్ టు ప్రైవసీ. ఓకే, సో ఎర్లియర్ దీని ముందు ఉన్నటువంటి కొన్ని జడ్జిమెంట్లు కూడా సో ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేయనప్పటికీ కూడా సో డైరెక్ట్గా మెన్షన్ చేయనప్పటికీ బట్ దే ఇండైరెక్ట్లీ ఇంప్లిసిట్లీ సెట్ దట్ దేర్ విల్ బి ద రైట్ టు ప్రైవసీ ఈస్ రికగ్నైజ్డ్ యాజ్ ద ఫండమెంటల్ రైట్ కింద మనం చెప్పాయి. ఓకే, దే అక్నాలెడ్జ్ ద ప్రైవసీ. వాళ్ళందరూ కూడా సుప్రీంకోర్టు వారు కానీ హైకోర్టు వారు కానీ సో ప్రైవసీ ఉంటుందనేటువంటి విషయాన్ని గుర్తించారు. ఓకే, సో ఏ జడ్జ్మెంట్లో మనం చూద్దాం. ఫస్ట్ వన్ విల్ బి ద కారక్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ. ఓకే, సో కారక్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ కేసులో ఈవెన్ దో దిస్ జడ్జ్మెంట్ వాస్ నాట్ ఎక్స్ప్లిసిట్లీ సెట్ దట్ ద రైట్ టు ప్రైవసీ విల్ బి ద ఫండమెంటల్ రైట్, బట్ సో ఇట్ అక్నాలెడ్జ్ ద ప్రైవసీని మాత్రం అక్నాలెడ్జ్ చేసింది. ఓకే, బట్ క్లియర్ కట్గా ఒక డెఫినేషన్ కానీ క్లియర్ కట్గా ఒక స్టేట్మెంట్ కానీ అయితే ఇవ్వలేకపోయింది. దట్ ఈస్ అ మేజర్ డ్రాబ్యాక్ ఆఫ్ దిస్ కారక్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ కేస్. ఓకే, సో ఈ కేసు వల్ల ఏమైందమ్మా, సో దిస్ కేస్ బికేమ్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ టూల్ ఫర్ ద పుత్తుస్వామి. సో ఇట్ ట్రిగర్డ్ బై ద ప్రైవసీ కన్సర్న్స్ విత్ ద ఆధార్. ఓకే, సో పుత్తుస్వామి కేసు తర్వాత ఆధార్లో ఉన్నటువంటి లోపాల వల్ల ఏమైంది, సో దేర్ వాజ్ ఎ సో మచ్ ఆఫ్ ఫైట్ హ్యాపెండ్ బిట్వీన్ ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా. ఓకే, సో పీపుల్ ఆఫ్ ఇండియా అంటే ఏంటమ్మా, మొత్తం ప్రజలు కూడా ఆధార్లో ఉన్నటువంటి లూప్ హోల్స్ని గుర్తించారు. ఓకే, సో ఆధార్లో మనం మనకు తంబిస్తున్నాము, మనకు ఐరిస్ ఇస్తున్నాము, మనకు ఎవ్రీ డీటెయిల్ విల్ బి గివెన్. అట్లాంటి ఆధార్ మిస్యూజ్ అవుతున్నటువంటి తరుణంలో ఓకే, సో వీ సాట్ ఏ లీగల్ పొజిషన్ ఆన్ అవర్ ప్రైవసీ రైట్స్ అనే మీద మనం సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. ఓకే, సో ఈ కేసు అనేది దిస్ పుత్తుస్వామి కేసు ట్రిగర్డ్ ద కన్సర్న్స్ విత్ ద ఆధార్ స్కీమ్ అండ్ సాట్ ఏ లీగల్ పొజిషన్ ఆన్ ద ప్రైవసీ రైట్స్. ఓకే, సో క్లియర్ కట్గా వాళ్ళు అడగడం జరిగింది ఆధార్ ఎంతవరకు సేఫ్, ఎంతవరకు రైట్ టు ప్రైవసీని కాపాడుతుంది. ఓకే, సో ఆధార్ వల్ల రైట్ టు ప్రైవసీ అనేది భంగపడుతుంది అనేటువంటి విషయాన్ని సో క్లియర్గా చెప్పడం జరిగిందమ్మా. సో ఒకసారి పుత్తుస్వామి జడ్జిమెంట్లోకి మనం వెళ్ళినట్టయితే సో 2017లో సుప్రీంకోర్టు టేక్ ఏ హిస్టారిక్ డెసిషన్ దట్ ఇట్ అప్హెల్డ్ ద రైట్ టు ప్రైవసీ యాజ్ ఏ ఇన్హరెంట్ రైట్ ఆఫ్ అండర్ ద ఆర్టికల్ 21. ఓకే, సో రైట్ టు ప్రైవసీ అనేది రైట్ టు లైఫ్, రైట్ టు పర్సనల్ లిబర్టీ అనేటువంటి అండర్ ఆర్టికల్ 21లో పొందుపరిచారు కాబట్టి సో రైట్ టు ప్రైవసీని కూడా దీంట్లోనే ఇన్హరెంట్ కాంపోనెంట్గా చేరుస్తున్నాము అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఘంటాపథంగా చెప్పారు. ఓకే, అండ్ అదర్ ఇంటర్ కనెక్టెడ్ రైట్స్ ఆల్సో విల్ బీ గ్యారంటీడ్ బై ద కాన్స్టిట్యూషన్. ఓకే, సో దిస్ వాస్ ద ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్. ఇట్ అక్నాలెడ్జ్ ద రైట్ టు ప్రైవసీ యాజ్ అండర్ ద ఆర్టికల్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఓకే, సో ఈ యొక్క కేసులో మనం చూసినట్టయితే చాలా రకాలుగా ఈ కేసులో మనం చాలా టెస్ట్లు అయితే మనం చూసాం. ఎస్పెషల్లీ ఇట్ ఈస్ క్రిటికల్లీ అసెసింగ్ ద ప్రైవసీ ఇన్ఫ్రింజ్మెంట్ అనేది విషయం మీద మాట్లాడింది. ఓకే, సో దీని యొక్క లీగాలిటీ ఏంటి, ప్రైవసీ ఎందుకు మనకు అవసరము, ఓకే, సో దాని యొక్క ప్రపోర్షనాలిటీ ఏ విధంగా ఉండాలి, ఓకేనా, సో ఏ విధంగా ప్రైవసీని మనం ఎస్టాబ్లిష్ చేయాలనేటువంటి విషయాన్ని అన్నిటి కూడా సో స్టేట్ ఏ విధంగా రియాక్ట్ అవ్వాలనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ పుత్తుస్వామి జడ్జిమెంట్లో క్లియర్గా డెసిషన్ అయితే చెప్పడం జరిగిందమ్మా. అదేవిధంగా ఈ యొక్క ప్రైవసీ జడ్జిమెంట్లో ఏ విధంగా మనకి సో ఈ యొక్క ప్రైవసీ అనేటువంటి ఆస్పెక్ట్స్లో ఏముంటాయి అనేటువంటి విషయాన్ని కూడా సో పుత్తుస్వామి జడ్జిమెంట్లో చెప్పారు. ఓకే, సో రైట్ టు ప్రైవసీ అనేటువంటి వేగ్ వర్డ్ కాకుండా సో ఇన్ డీటెయిల్గా ప్రైవసీ అనేది ఏంటి అనేటువంటి విషయాన్ని సో ప్రైవసీని డిస్క్రైబ్ చేసి ఓకే దాన్ని ఓవరాల్గా ఎలాబరేట్ చేసి మనకి డెఫినేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఒకసారి చూసినట్టయితే సో ఈ టాక్ అబౌట్ ద సో మెనీ ప్రైవసీ ఆస్పెక్ట్స్ లైక్ ఇన్ఫర్మేషనల్ ప్రైవసీ కానివ్వండి, బాడీలీ ప్రైవసీ కానివ్వండి, ప్రైవసీ ఆఫ్ మైండ్, ప్రైవసీ ఆఫ్ చాయిస్. ఓకే, ఇట్లాగా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ప్రైవసీని ఇక్కడ మనకి
దీంట్లో ఇన్సర్ట్ చేయడం జరిగింది. అండ్ ఇట్ ఈస్ క్లియర్లీ ఎంఫసైజింగ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ డిగ్నిటీ అండ్ ఫ్రీడమ్. ఓకే, సో డిగ్నిటీ అనేది ఉండాలి, అదేవిధంగా ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ అనేది కూడా ఉండాలి. సో దట్ ఈస్ ఆల్సో ఇంక్లూడ్ ఇన్ ద ఆర్టికల్ 21, దట్ ఈస్ కాల్డ్ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ఓకే, సో ఈ విధంగా ఓవరాల్ పుత్తుస్వామి జడ్జ్మెంట్ అంతా కూడా సో ఇట్ క్లియర్లీ మెన్షన్ దట్ ద ప్రైవసీ విల్ బీ ద ఇన్హరెంట్ బాడీ ఆఫ్ ద ఆర్టికల్ 21. సో ఈ యొక్క రైట్ టు ప్రైవసీ వల్ల మనకి ఎటువంటి ఇంప్లికేషన్స్ అనేవి ఉంటాయి, సో ఏ విధంగా ఫండమెంటల్ రైట్స్ మీద ఇది ప్రభావం చూపుతుంది అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, సో ద రికగ్నిషన్ ఆఫ్ రైట్ టు ప్రైవసీ హ్యాడ్ రీచ్ ఇన్ ద ఫార్ అవే. ఓకే, సో ఫార్ రీచింగ్ ఎఫెక్ట్స్ అనేవి మనం చూసినట్టయితే, ఎస్పెషలీ రిగార్డింగ్ సో డీక్రిమినలైజేషన్ ఆఫ్ హోమోసెక్షువాలిటీ ఇన్ ద నవతేజ్ సింగ్ జోహార్ అండ్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ వాస్ ద డైరెక్ట్ అవుట్కమ్ అండ్ ఇట్ వాజ్ అండర్స్కోరింగ్ ద ఇండివిజువల్ అటానమీ. ఓకే, ఈ యొక్క రైట్ టు ప్రైవసీ అనేటువంటి ఒక ఇంపార్టెంట్ రికగ్నిషన్ కాస్త ఎంతవరకు వెళ్ళిందమ్మా, డీక్రిమినలైజేషన్ ఆఫ్ హోమోసెక్షువాలిటీ అనే ఒక ఇంపార్టెంట్ జడ్జిమెంట్ కూడా వచ్చింది. దట్ వాస్ ద నవతజ్ సింగ్ జోహార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో. సో ఇట్ వాస్ ఎ డైరెక్ట్ అవుట్కమ్ విచ్ అండర్స్కోర్ ద ఇండివిజువల్ అటానమీ అండ్ ఇట్ అప్హెల్డ్ ద decriminalization of homosexuality. Okay, but recently Supreme Court said that so it also allows the live-in relationships of the homosexual person, but they were not allowed to do marriage అనేది ఇట్స్ సోషల్ నామ్ కాబట్టి, సొసైటల్ నామ్ కాబట్టి, సో they didn't allow the homosexuals to go for the marriage. Okay, but that was severely criticized by so many NGOs, so many important human rights activists, ఇవందరూ కూడా క్రిటిసైజ్ చేశారు. బట్ the Supreme Court judgment was final and it was delivered that there is no right to marriage for the LGBT community. Okay, they can live whomever they want, ఎవరితోనైనా వాళ్ళు ఉండొచ్చు. ఓకే, రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకోవచ్చు, బట్ దే కెనాట్ డూ ద మ్యారేజ్. అండ్ వన్ మోర్ థింగ్, ద అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ రైట్ టు బీ ఫర్గాటన్ ఇన్ ద డిజిటల్ రీమ్ ఎన్హాన్స్డ్ ద ఇండివిజువల్ ఫ్రీడమ్ అండ్ గేవ్ పీపుల్ కంట్రోల్ ఓవర్ ద డిజిటల్ ఫుట్ ప్రింట్స్. ఓకే, సో ఖచ్చితంగా మనం ఏదైనా సరే మర్చిపోయినప్పుడు సో రైట్ టు బి ఫర్గాటన్, ఖచ్చితంగా రైట్ టు ఫర్గాట్, మనం ప్రతి ఒక్కరు కూడా ప్రతిదాన్ని గుర్తుపెట్టుకునేటువంటి అవకాశం లేదు కదమ్మా. సో ఏ విషయాన్నైనా ఎవరైనా మర్చిపోయేటువంటి అవకాశం ఉంటుంది, అర్థమైందా? సో అట్లాంటి మర్చిపోయినప్పుడు మనం వాళ్ళని పనిష్ చేయకూడదు. ఓకే, సో ఆబ్వియస్లీ ఇట్ హ్యాస్ టు గివ్ పీపుల్ కంట్రోల్. ఖచ్చితంగా మనం పాస్వర్డ్ మర్చిపోయినా, లేదా ఏదైనా ఒక ఇంపార్టెంట్ మెయిల్ మర్చిపోయినా, లేదా వేరే ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటర్ ఆర్ ఇన్ఫర్మేషన్ మనం మర్చిపోయినా, వీ కెన్ ఏబుల్ టు రికవర్ ఇట్ త్రూ ద డిజిటల్ ప్లాట్ఫామ్స్ అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఓకే, సో సుప్రీం కోర్ట్ ఆల్సో అక్నాలెడ్జ్ దేర్ విల్ బి ద రైట్ టు ఫర్గటన్. ఓకే, సో ఏదైనా విషయం మర్చిపోయినట్టయితే దాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకునేటువంటి అవకాశం అయితే ప్రజలకు కల్పించాలనేటువంటి విషయాన్ని కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అండ్ కమింగ్ టు ద ఛాలెంజెస్ అండ్ సబ్సిక్వెంట్ మెజర్స్. ఓకే, సో ఏ విధమైనటువంటి ఛాలెంజెస్ మనం ఫేస్ చేస్తామంటే, సో ఎస్పెషల్లీ వీఆర్ వర్కింగ్ ఆన్ ద డేటా ప్రొటెక్షన్. ఓకే, సో డిస్పైట్ ద స్టైట్స్ ఎన్ఫోర్సింగ్ రైట్ టు ప్రైవసీ ఫేసెస్ సో మెనీ ఛాలెంజెస్ రిగార్డింగ్ ద డేటా ప్రొటెక్షన్ ఇన్ ద డిజిటల్ ఏజ్ అండ్ ఆల్సో ద స్టేట్ సర్వైలెన్స్. ఓకే, సో ఖచ్చితంగా డేటా ప్రొటెక్షన్ మనం చేయాలి అనుకుంటే, సర్వైలెన్స్ అనేది నడవాలి అనుకుంటే, నేషనల్ సెక్యూరిటీకి ఏదైనా ప్రాబ్లం కాకుండా ఉండాలంటే, సో రైట్ టు ప్రైవసీ కొన్నిసార్లు మనం బ్రీచ్ చేయాల్సి ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఎస్పెషలీ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ సిచ్యువేషన్స్లో ఓన్లీ గవర్నమెంట్ మాత్రమే ఈ యొక్క డేటా బ్రీచ్ని చేయాలి తప్పితే, సో అన్నెసరీ నార్మల్ పర్సన్స్ కానివ్వండి, లేదా ప్రైవేట్ ఆర్గనైజేషన్ కానివ్వండి, సో దే కెనాట్ డూ దిస్ కైండ్ ఆఫ్ breach on right to privacy. Okay, because data protection is the ultimate and it is actually a fundamental right to the each and every citizen of India. సో దీనికి సంబంధించినటువంటి రెస్పాన్స్కి ఏం చేస్తుందా, సో గవర్నమెంట్ ఇనిషియేటెడ్ మెజర్స్ లైక్ డ్రాఫ్టింగ్ ఆఫ్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్. ఓకే, ఎయిమింగ్ టు సేఫ్ గార్డ్ ద పర్సనల్ డేటా అండ్ ఆల్సో ఎస్టాబ్లిష్ ఏ డేటా ప్రొటెక్షన్ అథారిటీ. ఖచ్చితంగా ఇన్ని కాంట్రవర్సీ వస్తున్నాయి, గవర్నమెంట్ మీద ఎలిగేషన్స్ వస్తున్నాయి అనేటువంటి తరుణంలో సో గవర్నమెంట్ వారు ఏం చేస్తారమ్మా, సో దే కేమ్ విత్ ద డేటా ప్రొటెక్షన్ బిల్ అండ్ దే ఎస్టాబ్లిష్ ద డేటా ప్రొటెక్షన్ అథారిటీ ఆఫ్ ఇండియా యాజ్ ఎ స్టాట్యూటరీ బాడీ అండ్ దిస్ విల్ లుక్ ఆఫ్టర్ ద ఎంటైర్ డేటా కలెక్టెడ్ బై ద ఆధార్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఇన్ ద ఇండియా. ఓకే, సో ఏ విధంగా డేటాని మనం సేఫ్ గార్డ్ చేయాలనేటువంటి విషయాన్ని అంతా కూడా డేటా ప్రొటెక్షన్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియా చూసుకుంటారనమాట. అండ్ ఫైనల్లీ కన్క్లూజన్లోకి వచ్చినట్టయితే, సో పుత్తుస్వామి జడ్జ్మెంట్ యాక్చువల్లీ ఏ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ అండ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎగ్జాంప్లిఫైస్ ద డైనమిక్ నేచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఓకే, రాజ్యాంగం ఏ విధంగా స్టాటిక్ డాక్యుమెంట్ కాదు, డైనమిక్ డాక్యుమెంట్ అనేటువంటి ఒక ఉదాహరణ చెప్పినటువంటి జడ్జిమెంట్ కింద మనకి ఇది చరిత్రలో నిలిచిపోతుంది. ఓకే, అండ్ ఎవ్రీ కాన్స్టిట్యూషన్ నీడ్స్ టు బీ డైనమిక్, ఇట్ హ్యాస్ టు అడాప్టెడ్ టు ద సోషల్ అండ్ కాంటెంపరీ నీడ్స్. ఖచ్చితంగా సో సోషల్ నీడ్స్ బట్టి, కాంటెంపరీ నీడ్స్ బట్టి ఓకే, సో రాజ్యాంగం అనేది మారాలి. ఓకే, సో ప్రజల కోసమే రాజ్యాంగం, రాజ్యాంగం కోసం ప్రజలు కాదు, ఖచ్చితంగా ప్రజల అవసరాల కోసం
రాజ్యాంగం అనేది పనిచేయాలి. ఓకే, అర్థమైందా? సో దట్ ఈస్ వాట్ ద డైనమిక్ కాన్సెప్ట్ ఆఫ్ అమెండ్మెంట్. ఓకే, అమెండ్మెంట్ అనేది ఎందుకు ఉందమ్మా? సో అమెండ్మెంట్ అనేది ఫ్లెక్సిబుల్గా లేదా సెమీ ఫ్లెక్సిబుల్గా ఉండడానికి కారణం ఏంటి? రిజిడ్ కాన్స్టిట్యూషన్ అయితే వీ కెనాట్ ఏబుల్ టు డూ. బట్ ఓకే, సో ఖచ్చితంగా మనం జడ్జ్మెంట్ అనేది జ్యుడిషియరీ షుడ్ సమ్టైమ్స్ ఇట్ హ్యాస్ టు ఇంటర్వెన్. ఓకే, అండ్ ఇట్ హ్యాస్ టు వర్క్ అకార్డింగ్ టు ద విల్ అండ్ విషెస్ ఆఫ్ ద పీపుల్. ఓకేనా? సో పీపుల్ యొక్క కన్వీనియన్స్ బట్టి, సో ప్రజలు లేకుండా రాజ్యాంగం ఉండదమ్మా. సో రాజ్యాంగం ఎవరు తయారు చేసుకున్నారు? వీ మేడ్ ద కాన్స్టిట్యూషన్. ఓకే, సో వీ మేడ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ కాన్స్టిట్యూషన్ విల్ బీ ద ఫైనల్. కానీ సో ప్రజలకు అవసరమైనప్పుడు ఖచ్చితంగా రాజ్యాంగాన్ని కూడా మనం మార్చి తీరాలి అనేటువంటి విషయాన్ని పుత్తుస్వామి జడ్జిమెంట్ క్లియర్గా చెప్పడం జరిగింది. అండ్ ఆల్సో ద సుప్రీం కోర్ట్ అప్హెల్డ్ ద రైట్ టు ప్రైవసీ ఇంటూ ద ఫండమెంటల్ రైట్స్. సో రైట్ టు ప్రైవసీని ఫండమెంటల్ రైట్గా గుర్తించింది. అండ్ సుప్రీం కోర్ట్ ఆల్సో రీఎఫర్మ్స్ దట్ అండ్ కాన్స్టిట్యూషన్ కమిట్మెంట్ టువర్డ్స్ ద హ్యూమన్ డిగ్నిటీ, పర్సనల్ అటానమీ అండ్ ఇండివిజువల్ ఫ్రీడమ్. ప్రతి ఒక్క పౌరుడికి కూడా డిగ్నిటీ ఉండాలి, పర్సనల్ అటానమీ ఉండాలి, పర్సనల్ స్పేస్ ఉండాలి, అదేవిధంగా ఇండివిజువల్ ఫ్రీడమ్ అనేది వాళ్ళకి ఉండి తీరాలి. ఓకేనా? సో దిస్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఓకే, సో ఫౌండేషన్ ప్రిన్సిపల్ అనమాట. దిస్ ఈజ్ యాక్చువల్లీ ఫౌండేషన్ ప్రిన్సిపల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అండ్ వీ హ్యావ్ టు అప్హెల్డ్ ఇట్. సో ఇక్కడ మనకి చాలా కన్క్లూజన్ ఇచ్చారు, బట్ అంత కన్క్లూజన్ అక్కర్లేదు. సో బీ ప్రిసైజ్ 3 to 4 లైన్స్లో మీరు కన్క్లూజన్ అనేది కంప్లీట్ చేయండి. సో అదేవిధంగా సో ఈ యొక్క ఎఫికసీ అనేది ఇంకా మారాలి అనుకుంటే, సో వీ నీడ్ టు హ్యావ్ ఏ రోబస్ట్ లెజిస్లేటివ్ ఫ్రేమ్వర్క్స్, వీ నీడ్ టు హ్యావ్ ఎఫెక్టివ్ మెకానిజమ్స్. అదేవిధంగా సిటిజన్షిప్ కూడా ఎవరైతే ప్రెషర్ గ్రూప్స్ కానివ్వండి, ఎన్జిఓస్ కానివ్వండి, హ్యూమన్ రైట్ యాక్టివిస్ట్ కానివ్వండి, సో దే షుడ్ బి విజిలెంట్, దే షుడ్ బి కంటిన్యూస్లీ వర్క్ రిగార్డింగ్ ద అప్హెల్డ్మెంట్ ఆఫ్ ద సొసైటీ. సొసైటీని ఇంకా ఇంప్రూవ్ చేసే విధంగా మనం తీసుకువెళ్లాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క స్టేక్ హోల్డర్ మీద ఉంటుంది. అండ్ ఇట్ ఆల్సో వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, సో దేర్ షుడ్ బి ఏ స్ట్రైకింగ్ బ్యాలెన్స్ బిట్వీన్ ద ప్రైవసీ అండ్ ఆల్సో స్టేట్ ఇంట్రెస్ట్. ఖచ్చితంగా స్టేట్ ఇంట్రెస్ట్ మనకు ఉండాలి, ఇంపార్టెంటే. సావర్నిటీ ఇంపార్టెంటే. ఓకే, అదేవిధంగా సో డిఫెన్స్ ఇంపార్టెంటే. సో దాంతోపాటు ఇండివిజువల్ ప్రైవసీ కూడా ఇంపార్టెంటే. సో ఈ రెండింటికి మధ్య ఒక సన్నని ర్యాక్ అయితే ఉంటుంది. దట్ ఈస్ ద డివైడింగ్ లైన్ బిట్వీన్ ద స్టేట్ అండ్ ఇండివిజువల్ ప్రైవసీ దట్ రిక్వైర్స్ ఏ కాన్స్టెంట్ రీకాలిబ్రేషన్. ఓకే, ఎప్పుడైనా సరే నేషనల్ సెక్యూరిటీ కానివ్వండి, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ కానివ్వండి, లేదా సొసైటీ కోరుకున్నప్పుడు సమ్టైమ్స్ ప్రైవసీ కెన్ బి బ్రీచ్డ్ బై ద స్టేట్, నాట్ ఫర్ ఎనీ అదర్ ఆర్గనైజేషన్. ఓకే, స్టేట్ మాత్రమే బ్రీచ్ చేయాలి. అర్థమైందా? అది కూడా సో దట్ విల్ బి ద రేరెస్ట్ ఆఫ్ రేర్ అకేషన్స్లో మాత్రమే అని సుప్రీంకోర్టు క్లియర్గా జడ్జిమెంట్లో, పుత్తుస్వామి జడ్జిమెంట్లో చెప్పడం జరిగింది. సో ఈ విధంగా చేసినట్టయితే ఇట్ విల్ ఇవాల్వ్ ద డెమోక్రటిక్ ల్యాండ్స్కేప్ అండ్ రైట్ టు ప్రైవసీ కెనాట్ బి అబ్సల్యూట్ బట్ ఇట్ షుడ్ బి ఆల్వేస్ ప్రొటెక్టెడ్. ఓకే, సో రైట్ టు ప్రైవసీ అనేది అబ్సల్యూట్ కాదు. ఓకే, సో ఈవెన్ దో రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఈస్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ అబ్సల్యూట్, బట్ రైట్ టు ప్రైవసీ ఈస్ నాట్ సో అబ్సల్యూట్. బట్ సమ్ టైమ్స్ there will be conditions by the state regarding the national security or technological advancement or some kind of societal needs. ఈ మూడు యొక్క ఇంపార్టెంట్ కండిషన్స్ సుప్రీంకోర్టు మెన్షన్ చేస్తూ ఈ జడ్జిమెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, సో స్టేట్కి ఈ మూడు ఏదైనా ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు దే కెన్ సెట్ అసైడ్ ద ప్రైవసీ ఫర్ దీస్ 3 things అనమాట. అదర్ దెన్ దట్ దే షుడ్ నాట్ టచ్ ద ప్రైవసీ బికాస్ ఇట్ ఈస్ ద fundamental right of the citizen and it was mentioned in article 21, 14 and 19 of the constitution. Okay, so that is all about the question of the day. Okay, I hope you understand. మీకు అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా ఈరోజు టాపిక్ అనేది. చాలా జాగ్రత్తగా మీరు చదవండి, ఒక్కసారి డీటెయిల్డ్గా డిస్కషన్ క్లాస్ అంతా కూడా వినండి. ఓకే, నోట్స్ రాసి పెట్టుకోండి. ఎగ్జామ్లో మీకు ఖచ్చితంగా అడిగేటువంటి క్వశ్చన్ అయితే ఇది. ఓకే, so that is what for this today's session. Tomorrow I'll come with the GS3 question. Okay, so that's all for today. Have a great day. See you in the next session. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ పింగ్ ద కామెంట్ సెక్షన్లో మీరు పింగ్ చేయండి. అదేవిధంగా సో వీఆర్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ టు డూ దిస్ అభ్యాసన ప్రోగ్రామ్. సో ఖచ్చితంగా వీడియోని మీరు లైక్ చేయండి. ఓకే, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. సో ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే యూ కెన్ షేర్ ఇట్ ఆల్సో. ఓకే, సో దట్ ఈజ్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే. సీ ఇన్ ద టుమారో సెషన్.